మనం తీసుకున్న నిర్ణయం మీద మనమే నిలబడకుండా అటు ఇటు ఊగిసలాడితే ఎలా దీపా? కానీ అత్తలా అనుకోవడం లేదు కదా. మోసం చేశాడని భర్తని వదిలేసిన మనిషికి కొడుకుని వదిలేయడం ఒక లెక్క. ఆపరేషన్ జరిగేంత వరకు ఎన్ని జరిగినా ఎన్ని అవమానాలు పడినా మనం మోయాలి దీపా. నిజంగా మనం చేస్తున్న దాంట్లో అర్థం లేదనుకుంటే ఆ పని మనమే చేయం కదా. వీళ్ళందరికీ మనం బిడ్డని వద్దనుకుంటున్నామని తెలుసు. ఎందుకు వద్దనుకుంటున్నామో ఇప్పుడు చెప్పగలవా? చెప్తే వీళ్ళు అర్థం చేసుకోగలరా? నిజం తెలిస్తే వీళ్లతోనే ఆగుతుందా? అత్త వరకు వెళ్ళదా? అత్త ఉన్న మెంటల్ కండిషన్కి తను ఎన్ని సంవత్సరాలు పెంచింది తన కన్న కూతురు కాదని తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుందని మీరంతా అనుకుంటున్నారు కదా. ఆపరేషన్ చేయకపోతేనే కాదు, జోస్న తన కన్న కూతురు కాదని తెలిసినా చచ్చిపోతుంది. ఒకవేళ ఎవరైనా నా కూతుర్ని నాకు దూరం చేసే ప్రయత్నం చేసినా నా ప్రాణాలు పోయినట్టే. ఇంతకు ముందే తన పరిస్థితి చూశాం కదా. మనం ఏడుస్తూనో కుమిలిపోతూనో ఉండాల్సిన అవసరం లేదు దీపా. ఓ నిర్ణయం తీసుకున్నాం, ముందుకెళ్దాం. అపార్థం చేసుకునే వాళ్ళని చేసుకొని, తిట్టేవాళ్ళని తిట్టని, దూరం పెట్టేవాళ్ళని పెట్టుకొని. ఇప్పుడు నేను వెళ్ళి మా అమ్మ కాళ్ళు పట్టుకుని బతిమాలినా ఆవిడ నన్ను అడిగేది ఒకటే మాట, ఎందుకు నిర్ణయం తీసుకున్నావు అంటుంది. దానికి సమాధానం చెప్పగలనా? చెప్పలేను. అలాగని నాకేమీ తెలియనట్టు సైలెంట్గా ఉంటే నిన్ను బతకనిస్తారా అనుకుంటున్నావా? ఈ పారు జోస్నా కలిసి అందరినీ రెచ్చగొట్టి నిన్ను ప్రశ్నలతోనే వేధించి చంపేసేవారు. వదిలే దీపా, కొంతవరకు మోస్తేనే మంచిది. అవసరానికి మించి కొన్ని బరువులు మోయకూడదు. నీ తల్లిని కాపాడుకోవాలి. ఒక కూతురుగా నువ్వేం చేస్తావో వచ్చి, నీ భర్తగా నేనేం చేయాలో చేస్తాను. ఈ సమాజం అంతా నిన్ను వేలెత్తి ప్రశ్నించినా సరే నీతో నేనుంటాను. నీతోనే ఉంటాను దీపా. నీ రుణం ఏ జన్మకి తీరేది కాదు బావా. నీ రుణం తీర్చుకోవడానికి మరో జన్మ ఎత్తాల్సిందే. మీరు ఏదైతే చెప్పారో నా లోపల ఉన్న భయం కూడా అదే గురువుగారు. నేనిప్పుడు ఎవరిని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. ఆపడం మీ వల్ల అవుతుందా? ప్రయత్నం చెయ్యొచ్చు కదా. ఫలితం లేని ప్రయత్నాలు వృధా. మనిషి తనేమీ చేయలేను అనుకున్నప్పుడు ఆశ్రయించేది భగవంతునే కదా గురువుగారు. నేనిప్పుడు చెప్తున్నాను, నేనేమీ చెయ్యలేను. నేను జరిగేదాన్ని అడ్డుకోలేకపోతున్నాను, జరిగేదాన్ని మార్చలేకపోతున్నాను, అలాగే జరిగేదాన్ని మానసికంగా ఒప్పుకోలేకపోతున్నాను గురువుగారు. ఎవరి పరిస్థితి ఏంటో నాకు తెలుసు. పరిస్థితులు కలిగించే నష్టం ప్రాణాలైతే పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. మీరు సిద్ధంగా లేకపోయినా జరగాల్సిన నష్టం జరక్క మానదు. దాన్ని ఆపాలి గురువుగారు. మనం ఆపలేం. కనీసం తప్పించే ప్రయత్నమైనా చెయ్యాలి. ఒక ప్రాణం కోసం మరొక ప్రాణం పోతుంది అంటే దానికంటే ముందు నా ప్రాణం పోతే బాగుండు అన్నంత బాధగా ఉంది. నా కూతురు బాగుండాలి, నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డ బాగుండాలి, నా భార్య బతకాలి. ఈ ముగ్గురిలో ఎవరికీ ఏమీ కాకూడదు గురువుగారు. ఈ ముగ్గురిని కాపాడుకునే మార్గం చెప్పండి. దైవాన్ని జాలిగా వేడుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది. మార్గం చూపించండి గురువుగారు, మార్గం చూపించండి గురువుగారు. అయితే మీరు హోమం చెయ్యాలి. నిష్ఠతో ఎటూ కదలకుండా హోమం చెయ్యాలి. హోమం ఎప్పుడు చెయ్యాలి? ప్రమాదం సమీపించిన రోజే. సరే సరే గురుగారు, మీరు హోమానికి ఏర్పాట్లు చెయ్యండి. ఈ విషయం మనిద్దరి మధ్య ఉంటుంది. ఆ దేవుడే ఈ గండం నుంచి మమ్మల్ని కాపాడాలి. నీ సంకల్పం సిద్ధించాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటా. శుభం భూయా. దీపకేమైనా మతిపోయిందా? బిడ్డను వద్దనుకోవడం ఏమిటండి? భార్యను చీ అనడం మానేసి కార్తీక్ వెనకేసుకొస్తాడా? సరిగ్గా నేను కాంచన కూడా ఇలాగే అడిగాం. ఎవరెలా రియాక్ట్ అయినా అన్నే ఓ పని చేశాడంటే దాంట్లో మనకు అర్థం కాని ప్రయోజనం ఏదో ఉంటుంది. అవును మామయ్య గారు, ఆ ప్రయోజనం కూడా ఎదుటి వాళ్ళ మంచి కోసం అయి ఉంటుంది. వదినకి అన్నయ్యకి పిల్లలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు బిడ్డని వదులుకోవడానికి సిద్ధపడ్డారు అంటే ఎవరికి చెప్పుకోలేని చాలా పెద్ద కారణమే ఉండుంటుంది. మేము అదే అడిగాం. కానీ మీ అన్నయ్య గారు చెప్పలేదు, మీ వదిన గారు చెప్పలేదు. చెప్పకపోయినా వాళ్ళు తప్పు చేయరు మామయ్య గారు. మీరింక వాళ్ళని అనుమానించకండి. అవును నాన్న, అన్నయ్య వదిన్ని మీరు పూర్తిగా నమ్మండి. వెరీ గుడ్. మీ ఇద్దరినీ చూస్తుంటే భలే ముచ్చటేస్తోంది. ఎందుకో తెలుసా? మా మనసులు కలవట్లేదు, మావి భిన్నాభిప్రాయాలు, మా ఆలోచనలు వేరు అని విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టిన మీరే కార్తీక్ దీపల విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. అంటే మీ ఇద్దరి ఆలోచనలు అభిప్రాయాలు వేరొకరి విషయంలో బలంగా ఉన్నాయి. వేరొకరి విషయంలో ఒకేలా ఉన్న మీ అభిప్రాయాలు మీ విషయంలో ఒకేలా లేవని మీరు అనుకుంటున్నారంటే బహుశా లోపం మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడంలోనే ఉందనిపిస్తోంది. కార్తీక్ దీప తప్పు చేస్తున్నారని నేనంటాను, కాదని మీరంటున్నారు. ఎవరి తప్పులో ఒప్పులుగా చూసే మీరు మీ తప్పులు మీకు ఒప్పులుగా అనిపించట్లేదా? లేకపోతే అనిపించినా ఒప్పుకోవడానికి మీ అహాలు అడ్డొస్తున్నాయా? అహంకారాలతో అయిన వాళ్ళని దూరం చేసుకోవచ్చు, ఆత్మీయుల్ని దూరం చేసుకోవచ్చు,
కానీ మిమ్మల్ని మీరు దూరం చేసుకోవడం అనేది అన్యాయం కాదా? మీరేదో చిన్నపిల్లల్లా ఇలా నిలబెట్టి క్లాస్ పెక్కడం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. మీ అన్నయ్య మీ వదిన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన మీరిద్దరూ కలిసి ఉండాలనే నా నిర్ణయాన్ని ఎందుకు సమర్థించట్లేదో నాకు అర్థం కావట్లేదు. నానా, ఆ ఇంట్లో జరిగిందాన్ని ఈ ఇంట్లో జరిగిందాన్ని ముడిపెట్టకండి. నేను ముడిపెట్టినా మాత్రం మీరు ఉంచుకుంటారా? తీసి తెంపేసుకుంటారు కదా. చూడండి నాన్నా, ఎవరెంతటి వాళ్ళు వాళ్ళ జీవితం నాశనం అయిపోవాలని కోరుకోరు నాన్నా. కొన్ని జరుగుతాయంతే. చూడమ్మా, మొక్క చచ్చిపోతుందంటే నీళ్లు పోసి బతికిస్తాం. మరి జీవితం మొక్క కంటే విలువైంది కదమ్మా, దాన్ని కాపాడుకోరా? ప్లీజ్ నాన్నా, ఇక ఈ విషయం వదిలేయండి. జరిగేది చూస్తుంటే మీతో ఈ మాటలన్నీ కావాలని అడిగిస్తున్నట్టుంది. సారీ స్వప్న, నేను తప్పులు చేస్తున్నప్పుడు సరిగ్గా అర్థం చేసుకున్నాం. నేను సరిగ్గా ఉన్నప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. మావయ్య గారు, ఇంకెప్పుడు స్వప్నాన్ని బాధ పెట్టేలా మాట్లాడకండి. అలాగేనండి. కూతురు చెప్పింది వింటున్నాం, అల్లుడు గారు చెప్పింది కూడా వినాలి. సరే మావయ్య గారు, నేను బయలుదేరుతాను. అల్లుడు గారు, తమరి డ్యూటీ ఇక్కడ. ఇప్పుడు బయటికెళ్లాల్సింది నేను. కార్తీక్ హాస్పిటల్లో దీప దగ్గరున్నాడు. ఇప్పుడు ఇంట్లో కాంచన, అనసూయ, చంటిది ఉంటారు. ఎవరో ఒకరు తోడుగా సాయంగా లేకపోతే ఎలా? నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే పడుకో. అలాగే మావయ్య గారు. కావేరి, నేను వెళ్తాను. నువ్వేం బాధపడగలడు, అమ్మాయి మనసు మారుతుందిలే. నేనేం బాధపడిన అత్తయ్య గారు. నా తిల్లు ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. దీపా, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఈలోపు ఈ టాబ్లెట్ వేసుకో. బావా, ఏంటి దీపా, ఏమైనా కావాలా? సౌర్యని చూడాలనిపిస్తుంది. అది ఇచ్చిన బొమ్మ కళ్ళ ముందే ఉంది కదా, అందుకే పదే పదే గుర్తొస్తున్నట్టుంది. ఈ బొమ్మ తీసి బ్యాగ్లో పెడతాను. ఆగ్రా, అది బొమ్మ కాదు, పుట్టబోయే నీ బిడ్డకి ప్రతిరూపం. 2-3 సార్లు ఇంటికొచ్చినప్పుడు శౌర్య నాతో చెప్పింది, ఇది మా చెల్లి, ఎప్పుడూ నాతోనే ఉంటుంది అని. అప్పుడు నాకు అర్థం కాలేదురా, మీరు దానికి చెల్లిని ప్రాణం లేని బొమ్మలో తప్ప ప్రాణం ఉన్న మనిషిలో చూపించలేరు అని. ఆ బొమ్మ అక్కడే ఉండని, కనీసం దాన్ని చూసైనా మీ మనసు మారుతుందేమో చూద్దాం. డాక్టర్ హారిక గారి రూము అటువైపు ఉంటుంది తాత. నేనొచ్చింది డాక్టర్ హారిక గారి గురించి కాదు కార్తిక్ గారు, మీకోసమే. ఫోన్ చేస్తే వచ్చేవాడిని కదా. తమరిప్పుడు డ్రైవర్ కాదు కదా. లీవ్ తీసుకుంటే డ్రైవర్ మీద అధికారం పోదు కదా సార్. అధికారం ఎలా అయితే పోవటం లేదో, మమకారం కూడా అలాగే పోవటం లేదు. అందుకే మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను. ఏంటి పెద్దయ్య గారు? నిన్న మీరు మాట్లాడిన దానికి మళ్ళీ నేను మీ ముఖాలు చూడకూడదు అనుకున్నాను. కానీ జ్యోత్స్న నా దగ్గరకొచ్చి పెద్దవాడిగా నీ బాధ్యత ఇదేనా అని అడిగేసరికి ఆఖరిగా ఒక ప్రయత్నం చేయడానికి వచ్చాను. అధికారం మమకారం అంటుంటే నిజంగా ప్రేమతో వచ్చారేమో అనుకున్నాను. మనవరాలు చెప్తే వచ్చారా? నీ మీద నాకు ప్రేమ ఉండకూడదా? ప్రేమ ఒకటేనా? తమరికి చాలా ఉన్నాయి పెద్ద మేడం గారు. నిన్న జరిగిన గొడవంతా తమరు చలవే కదా. నువ్వు అబద్ధం చెప్పావు, నేను నీ చేత నిజం చెప్పించాను. అందరి చేత నిజం చెప్పించడానికి నువ్వేమైనా కోర్టులో భగవద్గీతవా? ఒట్టేసి కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు బావా. ఎవరి అంతరాత్మను వాళ్ళు ప్రశ్నించుకుంటే ఎవరెంత నిజాయితీగా ఉన్నారో తెలుస్తుంది. రేయ్, మేము వచ్చింది నీతో పోట్లాడ్డానికి కాదురా. ఎందుకు వచ్చారో చెప్పండి తాత. అమ్మ దీప, నువ్వు అలా కూర్చో. కార్తిక్, నువ్వు కూడా అలాగే దీప పక్కన కూర్చో. ఏం పర్లేదు తాత. నీ అంతసేపు నిలబడి మాట్లాడే ఓపిక నాకు లేదురా. నువ్వు కూర్చోమ్మా. చూడమ్మా, నేను నీకు తాతలాంటి వాడిని. తాతలాంటి వాడివేంటి, నువ్వు సొంత తాతవే అయ్యుండొచ్చు. నువ్వు కూడా ఎన్నోసార్లు నన్ను తాత తాత అని పిలిచావు. ఇక వీడైతే నా మనవడు. కాని నేను బంధుత్వాన్నో పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడికి రాలేదమ్మా. ఒక మామూలు మనిషిగా వచ్చాను. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించిన వ్యక్తిగానే వచ్చాను. ఈ వయసులో నాలాంటి మనిషి కోరుకునేది తన చుట్టూ ఉన్న మనుషుల సంతోషాన్ని. మీరు బిడ్డని పోగొట్టుకోవడానికి నిర్ణయం తీసుకోవడం నిజంగా భరించలేనిది. నాకే ఇలా ఉంటే మీకెలా ఉండాలి? అంత బాధని కూడా ఓర్చుకుని వద్దనుకుంటున్నారు అంటే దాని వెనకున్న కారణాలు మాకెవ్వరికి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. శ్రీధర్తో కూడా మాట్లాడాను. తను కూడా మిమ్మల్ని అడిగితే మీరేమీ చెప్పలేదు అని చెప్పాడు. నా అనుభవంతోనే చెప్తున్నాను, వింటారనే నమ్ముతున్నాను. చెప్పండి పెద్దయ్య గారు. జీవితంలో 2 రకాల విషయాలుంటాయి. ఒకటి, వదులుకున్నా వస్తాయి. కానీ రెండోది, ఒక్కసారి వదులుకున్నావా మళ్ళీ రాదు. ఒక స్టేజ్ తర్వాత వదులుకున్న దాని విలువ తెలుసు. అప్పుడు మనం ఎంత బాధపడతామో తెలుసా? మన ఇన్నేళ్ల జీవితం అంతా శూన్యమైపోతుంది. దీపక్ మళ్ళీ పిల్లలు పుట్టరని డాక్టర్ గారు చెప్పు. మీరేమో నిర్ణయం మార్చుకోనంట. ఇప్పుడు కనుక మీరు నిర్ణయం మార్చుకోకపోతే మీరేదొక్క రోజు ఈ రోజు చేసిన తప్పుకి చాలా బాధపడతారు. ఇప్పటికీ అవకాశం మీ చేతిలో ఉంది. ఒక్కసారి ఆలోచించండి. నువ్వు చాలా బాగా చెప్పావు తాత. ఒకసారి వదులుకుంటే మళ్ళీ తిరిగి రాదు అన్న రెండో ఆప్షన్నే మేము ఎంచుకుంది. ఇక్కడే నాకు అర్థం కానిది ఏదో జరుగుతుంది. దీప కడుపులో బిడ్డకి మా మమ్మీకి ఏదో సంబంధం ఉంది. కోల్పోయే దాని గురించి
బాధపడే అవసరం రాకూడదని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం తాత. నేను చెప్పాను కదా తాత, దీపైనా కాస్త ఆలోచిస్తుందేమో కాని బావ మాత్రం వెంటనే నో అంటాడు. నేనేదో అత్త గురించి ఆలోచించి నిన్ను వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను. నీకు అడ్డు పెట్టుకోవడానికి మా అమ్మ బానే దొరికినట్టుంది. నువ్వెలాగో ఆలోచించట్లేదు, నేనైనా ఆలోచించాలి కదా. మేము ఆలోచించుకున్నాం, అదే చేస్తాం. తాత, అర్థమైందా? ఫోన్ రింగ్ అవుతుంది, చూసుకోండి. మీకు కావాల్సిన వాళ్ళు అయి ఉంటారు. దాసు ఫోన్ చేస్తున్నాడేంటి? తాత, నా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. దాని మాటలేం పట్టించుకోకు. నేను చెప్పిన దాని గురించి కాస్త ఆలోచించడ్రా. తాతని ఇక్కడ వదిలేసి జోస్న ఎక్కడికి వెళ్ళింది? జోస్న ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు తనకి ఫోన్ చేసింది ఎవరు? ఎందుకు ఫోన్ చేశావు? తప్పులు చేశావు, తప్పించుకుని తిరుగుతున్నావు. ఇక పాపాలు చేయకమ్మా, తప్పించుకోలేవు. ఈ విషయం చెప్పడానికి పిలిచావా దాసు? చెప్పు దాసు, ఏంటి అలా చూస్తున్నావు? దాసు అని ఏకవచనంతో పిలుస్తున్నానా? నాన్న అని పిలవడానికి నువ్వేమైనా నన్ను కన్నావా? బాబాయ్ అని పిలవడానికి నువ్వేమైనా మా డాడీ సొంత తమ్ముడువా? ఏ రకంగా చూసినా మా ఫ్యామిలీతో సంబంధం లేనివాడివి. నిన్ను పేరు పెట్టి పిలవడమే చాలా ఎక్కువ. ముందు ఎందుకు పిలిచావో చెప్పు దాసు. ఏంటి దాసు అలా చూస్తున్నావు? ఏ ఈ పిలుపు నీకు నచ్చట్లేదా? ఎక్కడో గుచ్చుకున్నట్టుందా? బాధగా అనిపిస్తుందా? అలా అనిపించిందంటే నేను నీ కూతుర్నే అని కదా. నేను నీ కూతుర్ని కాదు అని నువ్వే చెప్పినప్పుడు నువ్వు ఎవడైతే నాకేంటి, ఎలా పోతే నాకేంటి? నువ్వు అడగొచ్చు, మరెందుకు ఫోన్ చేయగానే వచ్చావు అని. నేనొచ్చింది ఇది చెప్పడానికి దాసు. నువ్వేమో ఒక నిజం చెప్తావు, గ్రాని ఏమో మరో నిజం చెప్తుంది, డాక్టర్ ఏమో మరొకటి చెప్తుంది. నేను ఏది నమ్మాలి, ఎవరిని నమ్మాలి? అందుకే దాసు, నేను ఈ కన్ఫ్యూజన్లో ఉండాలనుకోలేదు. దీంట్లో నుంచి బయటికొచ్చాను. నేనే అసలైన దశరథ కూతుర్ని. ఏమంటావు దాసు? ఇదే కదా నువ్వు కోరుకున్న నిజం? ఇదే కదా నువ్వు నన్ను నమ్మించాలనుకున్న నిజం? చెప్పు దాసు. ఏదో ఫీల్ అవుతున్నట్టున్నావు. ఫీల్ అవుతున్నావంటే నువ్వే మా నాన్నవి. ఇప్పుడు చెప్పు, ఫీల్ అవుతున్నావా లేదా? అయినా నువ్వు ఫీల్ అయితే ఏంటి, ఫీల్ అవ్వకపోతే ఏంటి, నువ్వు మా నాన్నవి కాదు కదా. ఓకే దాసు, నేను వెళ్ళొస్తాను. జోస్నా, ఆగమ్మా. ఏంటి దాసు, ఇంకేమైనా చెప్పాలా? నువ్విచ్చే గౌరవం కోసం నేనేం ఎదురు చూడడం లేదమ్మా. మరి దేనికోసం ఎదురు చూస్తున్నావు? నిన్ను రమ్మన్న కారణం వేరే ఉంది. ఏంటది? దీపని ఇబ్బంది పెట్టకమ్మా. నేనేం చేశాను? జరిగేది ఎప్పటికెప్పుడు నాకు తెలుస్తూనే ఉంది. ఓ, ఇంటికి కాపలా కాస్తున్నావా? కాపలా కాయకపోయినా కొన్ని తెలుస్తాయమ్మా. దీపని నేనెందుకేం చేయకూడదు? ఇప్పటికీ చేసిన పాపాలు సరిపోవమ్మా. దీప విషయంలో నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకు తెలీదా? నేను దశరథ కూతుర్ని అన్నప్పుడు దీప ఎవరు? అనాథ కదా. దీప దశరథ కూతురైతే నేను నీ కూతుర్నే కదా. అబద్ధాలకి ఆయుష్ తక్కువ నాసు, ఎక్కువ కాలం ఉండవు. నేను చెప్పేది కూడా ఇదేనమ్మా. అవకాశం దొరికింది కదా అని నువ్వు దీపని కార్తీక్ ని టార్చర్ చేయడం మొదలు పెట్టావంటే ఆ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు. పాపాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు దాసు. మీ అమ్మ నువ్వు కలిసి లెక్కలేనని పాపాలు చేశారు. నేనేం చేశాను? పాపాన్ని చూడడం కూడా పాపమేదా? నువ్వు చూసిన పాపానికి నా అంత వయసుంది. నువ్విప్పుడు సరిచేయాలని ట్రై చేస్తున్నావు. అది నీ వల్ల కాదు దాసు. అయితే చేసేది నువ్వు ఆపనంటావు. ఆట మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను. వద్దమ్మా, నువ్వు ఇలాగే ఉంటే చివరికి ఏం కోల్పోతావు కూడా నాకు తెలీదు. నేనేం కోల్పోనులే దాసు. ఎందుకంటే నేను నీలాగా సొంత వాళ్ళకి అన్యాయం చేసే మనిషిని కాదు. దీప నా శత్రువు, దాని పతనమే నా లక్ష్యం. దీప జోలికి రావద్దమ్మా. దీప ఎవరు? అడిగేది నిన్నే చెప్పు దాసు. నేను సుమిత్ర కూతురైతే దీప ఎవరు? ఎవరి కూతురు ఎవరికి పుట్టింది?